నీసంటి మనిషిని నమ్ముకొని మళ్ళీ బండి ఎక్కినాను అనుకో, నా పేరు ఐరిస్ కాదు, పిచ్చి ఐరిస్ అని పెట్టుకుంటా. ఇప్పుడే టట్ట చేసిన కదా కార్లో, కానీ మంచిగా అనిపించింది. 2 షాట్లు కొట్టినా షాట్ కి పోయింది, స్విచ్ పోయింది. స్విచ్ ఇట్లా పట్టుకునే దాన్ని టప్ టప్ చూస్తాను అంతే. అది అట్లా బటన్ లోపల వెళ్ళిపోయింది బాయ్. లెఫ్ట్ కాట లెఫ్ట్ ఆపుతూ సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఫుల్ ఎనర్జెటిక్ గా లేచిన తయారయ్యా. ఒక ఈవెంట్ పోదామని చెప్పి కాలేజ్ ఈవెంట్ మనకి ఇన్వైట్ చేశారు అనమాట ఒక 15 days ముందు. ఈమె లేట్ చేసింది గాయస్. పొద్దుగాల నుంచి ఫోన్ చేస్తున్నా, ఏమైనా నైట్ షిఫ్ట్ చేసి వస్తుంది కదా, పనుకుంది. ఇక ఇవ్వను ఇవ్వలే. ఇప్పుడు ఈ టైం అవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు అలా కాలేజ్ ఈవెంట్ కూడా అయిపోయింది. లేట్ అయింది కాక ఇంకా టైం ఏంది చెప్తున్నావు నువ్వు చెప్పినావు. రాంగ్ టైం 1 అవుతుంది అంట. 1:51 2 కానీ 2 అవుతుంది గైస్. 2 వేసింది. ఇంటికి పోయి మనం పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చా. ఇంకా ఫోన్ కూడా పోలేదు, దారిలోనే ఉన్నాం. చూసుకోవాలంట మేడం, ఇక్కడ ఆగినాము. వాళ్ళు ఎండ ఎట్టుంది, జ్యూస్ కాకపోతే ఇంకా హైడ్రేట్ ఉన్నారు. జ్యూస్ లేవు. నాతోనే ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది. జ్యూస్ అడిగినా ప్రాబ్లం, ఇంటికాడ పిలిచినా ప్రాబ్లం, బండి అడిగినా ప్రాబ్లం. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నువ్వే ప్రాబ్లం పెట్టా. అది గాయస్ ఇప్పుడైతే మనం ఈవెంట్ పోదాం గాయస్. అక్కడ చూద్దాం పరిస్థితి ఎట్లుందో. ఇవాళ ఇద్దరు కూడా వచ్చారు గాయస్. బండ్లు అయితే మొత్తం స్టార్ట్. చూపి ఇది వద్దా, ఇది మంచిదే. అది పేమెంట్ వాళ్ళు చేసారు. అది నేనే పచ్చ పొలా ఊరి పోతున్నాం గాయస్. కాలేజ్ ఈవెంట్ అయితే అష్టోకి అయిపోయింది అనమాట. దగ్గర కూడా పోలేదు. మొత్తం వాడు యాక్సిడెంట్లు అనే అంట. వచ్చేసి బయటకు వచ్చేసినాం. ఇక మన ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. కారు తీసుకొని వచ్చినాం ఇడికి. ఎట్లా సౌండ్ ఎట్లా ఇప్పుడే ఎట్లా సౌండ్ కారు మీద. నా కళ్ళలోకే నీళ్ళు కూడా వచ్చినాయి, ఇక్కడ కనిపించలేదు. నా కళ్ళలోకే నీళ్ళు కూడా వచ్చినాయి. నా చెవులు ఇయర్ డ్రమ్స్ పగిలిపోయినా, నాకు ఏం వినిపిస్తలేదు. ఆ కార్ల పేర్లు కూడా తెలియదు. చూడ టాయ్స్ లాగా జేడిఎం సిరీస్ లెక్క ఉంది. ఇట్లా అంటే సౌండ్ చెవులు పగిలిపోతున్నాయి అనమాట. ఇది వచ్చేసి హోండా సిటీ టైప్ 2 అనమాట బండి. అది స్టేజ్ 2. టైప్ 2 అంటావు మళ్ళా? స్టేజ్ 2 అది అనడం నేర్చుకో ఫస్ట్. స్టేజ్ 2 గానీ అది స్టేజ్ 2 గైస్. అది స్టేజ్ 2 ఇన్ టైప్ 2 అంటారు. స్టేజెస్ జరిగావు ఈ కార్స్ ఓన్లీ బ్యాంగర్ కి యాడ్ చేస్తారు. ఈ కార్స్ ట్యూనబుల్ కార్స్ కావు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడండి నాకు కూడా లేదు, నాకు కూడా లేదు. మనకు అవన్నీ అవసరం లేదు. సౌండ్ వస్తుందా? ఆయన బ్యాంగర్ అడ్డుగాడు. ఇది ఇది అస్సలైన బ్యాంగర్ అంటే ఏం కార్ తీసుకొచ్చినావు నువ్వు? అటు కూర్చోము. నీకు వచ్చా నడపడం? ఒక కార్ తీసుకుందాం అంటుడు. తీసుకుందామా గాయస్? తీసుకుందామా? ఏం నమ్మకం నాకే ఆగు మాట్లాడుతున్నా. ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా నమ్మకంతో కూర్చున్నాను, నాకే తెలియదు. కానీ మామ నువ్వు నడుస్తున్నావు ఇప్పుడు. నాకు అసలు ఏం తెలియదు. ఫస్ట్ టైం అనమాట. అసలు ఇది ఎట్లా బ్యాంగర్ గిట్ ఎట్లా ఆన్ చేస్తారు కూడా నాకు తెలియదు. ఓన్లీ సౌండ్ చేస్తే మీకు దానికి బోల్ కమాన్
ఏం చెప్పాలి, నేను కార్ నడపడం రాదు కానీ పెద్ద ఫోర్స్ ఇచ్చిండు. షా నడిపేస్తా, బ్యాంగర్ చేసేస్తా, బ్యాంగ్ చేసేస్తా, whatever it is. బ్యాంగర్ కొడతారు. ఏదో ఆయన కారు ఆన్ చేయాలో లేదో కూడా తెలియదు ఇప్పుడు తెలుసా. నాకే రాదు, నువ్వు నన్ను అడుగుతావు, పెద్ద కూర్చున్నావు, కూర్చోపో అని చెప్పి. నేను దిగిపోతున్నా. ఇప్పుడు రివర్స్ చేసిండు మనిషి. బండి ఉంది వెనకాల, బండికి అయిపోయింది గైస్ కార్ ఆన్ చేయడం ఆఫ్ అయిపోయింది. నాకు భయమవుతుంది. ఏ ఇంకా బండి అయ్యో బండి బండి దాని బండి ముందు. అరే ఆరు బాగు ఎందుకు అరుస్తున్నావు అట్లా? నాకు ఫుల్ భయం అవుతుంది, నీకు అసలే కార్ రాదు. ఏ వచ్చు వచ్చు అయిపోయింది ఫినిష్. వంశీ కార్ వచ్చా. ఈ దారిలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. అరే నా కార్ వచ్చు. కొత్త కారు అనుకో. ఆన్ కొట్టు, అంకుల్ కూర్చున్నాడు ముందు. బాగానే నడిపిస్తున్నావు. ఏ వచ్చి వంశీ కారు. నువ్వు భయపడుతున్నావు. కార్నరింగ్ ఇప్పుడు. ఏయ్ అయిపోయింది. అది ఆన్ చేయాలి. లేదు అది కాదు, నేను చెప్తా. నువ్వు ఖాళీ రోడ్డు ఉన్నప్పుడు చెప్తా నేను. అది కాదు దాని మీద ఉంది చూడు బ్లాక్. అది పైన 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 నువ్వు ముందు చూడు. అది రేజ్ నేను చెప్తాను. పోనీ కొంచెం స్పీడ్ లో ఉండాలా. ఇట్లుంటే కార్ పడలేదు, అయిపోతుంది. ఇంజన్ కూడా అయిపోతుంది. క్లచ్ తొక్కి ఫుల్ ఎక్సలేటర్ ఇచ్చి అది కొట్టు, నొక్కు. క్లచ్ తొక్కేసి అట్లా. క్లచ్ తొక్కి కొట్టానా అంటే ఎక్సలేటరీ బటన్ లోపల వెళ్ళిపోయింది బాయ్. లోపలికి పోయిందా? అయ్యా సైడ్ కావు, సైడ్ కావు. లెఫ్ట్ అయినా లోపలికి వెళ్ళిపోయింది గాయస్. లెఫ్ట్ కాట లెఫ్ట్ ఆపుతూ. కార్ అయిపోయిందా? అయ్యా ఏదో చేస్తున్నావు. అయ్యా ఏమో చేసినావా? అయిపోయింది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది గాయస్, అందుకే నేను కింద పడ్డదా అది? అయ్యా స్విచ్ వచ్చిపోయిందా? మొత్తం వచ్చిపోయింది. ఒకటి నార్మల్ వచ్చినది. అయ్యా కొంచెం పవర్ అంటే ఫుల్ పవర్ వాడేసింది. చూసాం దాన్ని. వెరీ గుడ్. న్యూట్రల్ వేసుకో ఒకసారి. ఒకసారి స్విచ్ లేదు బ్రో. స్విచ్ లోపల ఉందా? స్విచ్ లేదా? లోపలికి వెళ్ళిపోయిందేమో చూడు ఒకసారి. బనియన్ ఫేస్ రియాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లెట్స్ గో. కార్ ఓనరా? బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఏ ఉంది గాయస్, ఎటువలే చిన్న టైం పాస్ చేస్తుంది. భయపెట్టించిన కొంచెం సేపటికి. అది బయటకు వచ్చే వారికి డౌట్ అన్న నాకు. చూద్దాం ఆగు, తీయాలా? నా చేయి చిన్నగా ఉంది. నా చేయి చిన్నగా ఉంది. నాకు మెకానిక్ పని కూడా వచ్చు. అలా చేతి అవ్వద్ది. అరే 2 ఏళ్ళు పెట్టు. చెప్పనా కదా నేను. ఇది ఒకటే ఉంది బ్రో. ఇగో అరే బట్టన్ ఎరిగిపోయింది. ఉట్టిదాన్ని పట్టుకున్నాను అంతే. నాకైతే ఏం అనిపిస్తలేదు. ఇదేమైనా డబ్బా ఉంటుందా? ఫ్లాష్ పెట్టి చూడాల్సింది లోపల. నేను పెడతాను. ఐఫోన్ లో ఫ్లాష్ పెద్దగా వస్తుంది. అయ్యో అచ్చాడు పడ్డా చూడు నీ కాలేదా. నా దగ్గర ఎట్లా పడుతుంది? వీడియోలో చూడాలి. ఇక లోపల పడ్డది బయట పడ్డది. ఇప్పుడు గుచ్చుకునేటట్టు కొడదామన్నా ప్లగ్గే లేదు. ఆ కార్కు ఉంది కదా. లే మా వంశీ ట్రై చేద్దాం అనుకుండు. పాపం గాయస్ వచ్చి కొడదామని అంటే స్విచ్ ఏమైంది అసలు? దొరుకుతుందో దొరుకుతలే ఆ స్విచ్. చూసుకుంటామన్నా రైట్ సైడ్ ఇట్లా ఏమైనా కింద పడ్డది.
కనిపిస్తుందా? కానీ నాకు తెలిసి బయట పడలేదు అనుకుంటా. స్విచ్ అయితే రీపోయింది. నాకు తెలిసి దాని లోపలనే ఉంటదేమో, ఎందుకంటే ఇగో దాందే రిఫ్లెక్షన్ ఆడబడుతుంది. ఎవరికి ఎవరో ఫోన్ చేస్తున్నారు. చాలా పీస్ కూడా అసలు ఇట్లా చూస్తున్నా. సీరియస్ ఇప్పుడు ఏడవాలి ఇప్పుడు అలా ముందు బన్నీ దాని స్విచ్ పోయింది బన్నీ. పాపం ఫీల్ అన్నట్టున్నారు. బయటికి బటన్ ఒకటేనా? ఇది ఉంది ఏమో కానీ దాని లోపల బటన్ ఒకటే అంటావు కొన్ని, అది ప్రెస్ చేసి ఉంటుంది చూడు బ్లాక్. అదే ఎత్కినాం ఆ గల్లనే ఉంటది. ఈ వీడియో ఈ కార్ ఇంకా అలా ఉంది మొత్తం సౌండ్ డేంజర్ వస్తుంది. చెవులు వస్తున్నాయి. కాలేజ్ ఈవెంట్ అంటున్నా, చెవులు మూసుకుంటావు. లేవు బయటికి రా. సౌండ్ నేను BMW కార్ ఇష్టం ఇవన్నీ అంటావు. మరి ఏమి ఇవన్నీ ఏమైనా ఎటువైనాయి? మా BMW అప్సరాలు, ఇది కాలిబాయ్. హోటల్ తిన్నాం గాయస్. అది మొత్తం అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం నార్మల్ రన్నింగ్ షాట్ వెళ్ళిపోదాం. డిఫరెంట్ గాయస్ ఈ కార్లో ఇట్లా అంటే మేము పెద్ద క్లాస్ ఇస్తుంది. అరే క్లాస్ కాదు, రియాలిటీ చెప్తున్నా. లైఫ్ ది ఎన్నిసార్లు అని చెప్పి ఎండకి చిన్న కోడి పిల్లలకి అయింది అయిపోయింది మొత్తము. ఎట్లా ఫోటోలు ఇద్దరు దిద్దామని వచ్చింది కానీ ఫోటోల్లో వెళ్ళు దిగుతావు. ఫోటో దిగుతావా? సో గాయస్ ఆడికైతే వచ్చేసినాం. ఆడ మొత్తం బెండ కొడుతుంది గాయస్ మొత్తం, అసలు అయితేలే. అది స్విచ్ పోయింది. ఇగో ఈ ముందుకే పక్కనే నడపనికి రాలి వచ్చేసిన గట్టి. అది వీడియోలు ఉంది కావాలంటే చూడు. నువ్వు పక్కన కూర్చున్నందుకు దరిద్రం శని. మళ్ళీ ఎందుకు కూర్చోమన్నా పక్కన? నమ్మకం లేకుండా బండి నడుపుతా అని చెప్పి బండి తీసుకుని బండి ఏడో ఒక దగ్గర తీసుకుపోయి సీదా. ఏమనిపిస్తుంది అసలు ఆ సౌండ్ కు? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్ ఎవరు పని చేస్తున్నావా? ఏం పని చేస్తలే నా చెవులు. ఇడికేను వచ్చేటప్పుడు ఎవరో బాంబు పెట్టి ఆ ఏరియాని మొత్తం ఇట్లా కొలాప్స్ చేయడానికి ట్రై చేస్తారు చూడు. పెద్ద బాంబులు కానీ హామ్ చేయరు. ఇప్పుడే టట్ట చేసిన కదా కార్లో. కానీ మంచిగా అనిపించింది. 2 షాట్లు కొట్టినా షాట్ కి పోయింది, స్విచ్ పోయింది. స్విచ్ ఇట్లా పట్టుకున్నా దాన్ని టప్ టప్ చూస్తాను అంతే. అది నేను మనకి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మేము ఎంజాయ్ చేసినట్టు వీళ్ళని ఎంజాయ్ చేసిరో లేదో తెలియదు. వీళ్ళతో కాదు గాయస్, మేము ఉన్నంత సేపు వీళ్ళతో కాదు. ఏదో ఒకటి మన కార్లో వచ్చేస్తున్నాయి అనుకో, కారు బుర్రు 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 అని వస్తాయి. ఇట్లా బుర్రు అని కొడతారు. ఇక తీసుకుందాం. వద్దు పాల ప్యాకెట్ తీసుకురాను. డర్ట్ బైక్ కావాలి. మట్టి బండి డర్ట్ బైక్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. డర్ట్ బైక్ ఇంగ్లీష్ రాదా? గట్టిలో మొత్తం వెళ్ళిపోతుంది. కాదు, మట్టిలో ఆఫ్ రోడింగ్ చేస్తారు కదా, ఇట్లా వెళ్ళిపోతుంది. మట్టిలోనే అది ఈయన కూడా బ్యాంగర్ కిట్ ఉంది గాయస్. లారీకి కూడా లార్జ్ కిట్ ఇది. నాడు
ఏ జా. ఏమైంది ఏంటది? ఆ, నేను బండి ఆపుతున్నా, అది పోయినాక పోదాం. అరే పోనీ మంచిగా ఉంటది, సౌండ్ వస్తుంది పోనీ. భయం అవుతుంది మనిషి. ఏం మజాక్ అవుతుందా నీకు? అది చూడు ఎట్లా, అది మనుషులేనా అసలుకి? నార్మల్ గా పోతున్నారు అనుకుంటున్నావా వాళ్ళు? గేరే దివాళీనా? ఫస్ట్ గేరే పోనీ, ఫస్ట్ గేర్ నడప గేరే. అని తింటావా అయింది. నేను పోను అస్సలకి, నేను పోనే పోను అస్సలకి. ఆపేస్తున్నా నేను బండి. నార్మల్ కాలేజీ పెట్టే ఇలాంటి మనిషిని నమ్ముకొని మళ్ళీ బండి ఎక్కినాను అనుకో, నా పేరు ఐరిస్ కాదు, పిచ్చి ఐరిస్ అని పెట్టుకుంటా. పిచ్చిగా నువ్వు ఎట్లయినా పిచ్చిదానివే కదా. సో గైస్ ఇప్పుడైతే మనం ఇగో కాలేజ్ ఈవెంట్ విలేజ్ అంతా అయిపోయింది అనమాట. ఇన్నే అయిపోయింది కాలేజ్ ఈవెంట్. ఏంటది? ఇట్లనే ఉంటది మళ్ళీ ఇట్లానే ఉంటదా? మోటార్ స్పోర్ట్ అంటే ఇంతనే ఉంటది మళ్ళీ. నువ్వు